హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోరింగ్ క్లిక్స్. ఈరోజు మన ఛానల్లో ఎక్స్ప్లోర్ చేయబోయే వీడియో ఒక మంచి రెసిపీ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే వేడి అన్నంలోకి ఫస్ట్ 2 ముద్దలు కానీ ఒక ముద్ద కానీ ఏదైనా కారంతో తింటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను మునగాకుతో కారం చేయబోతున్నానండి. అయితే దీనికోసం ముందుగా మునగాకును గ్యాదర్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని మంచిగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మనకి కారం కోసం అయితే ముదురాకు చాలా బాగుంటుందండి. మునగాకులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, మొత్తం ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి. హై రిచ్ కాల్షియం ఉంటుంది. బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్లా అనమాట. ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కారాన్ని, మునగాకుని ఏదో ఒక విధంగా పప్పులో కానీ కారం చేసుకొని కానీ ఏదో ఒక విధంగా మనం తీసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. ఇప్పుడు నేను కారం కోసము ఒక 10-15 వరకు స్టెమ్స్ తెంచుకొని వచ్చాను. అండ్ మనకి మునగాకు పొడి ఎలా అంటే స్మెల్ వస్తుంది, కొంచెం ఒక రకమైన ముదురు స్మెల్ లాగా వస్తుంది, పసరు స్మెల్ లాగా. అలా రాకుండా ఉండడానికి మనము కరివేపాకు లీవ్స్ని కూడా కొన్ని తీసుకుంటాము. ముదిరిన కరివేపాకు రెబ్బలు తీసుకొని నేను వీటిని కూడా మంచిగా వాష్ చేసి ఆరబెడుతున్నాను. ఈ విధంగా మొత్తం లీవ్స్ అన్నీ తీసుకున్న తర్వాత మంచి క్లాత్ మీద పరిచి విడివిడిగా ఫ్యాన్ కిందన ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. బయట ఎండలో ఆరబెట్టకూడదండి ఇవి. మన పిల్లలకి కూడా ఇలాంటి కారాలని అలవాటు చేస్తూ ఉండాలండి. ఫస్ట్ అన్నం పెట్టేటప్పుడు ఒక ముద్దలోకి కొంచెం నెయ్యి వేసి కొంచెం కారం వేసి తినిపిస్తూ ఉంటే వాళ్ళు పదే పదే కారమే పెట్టమని అడుగుతారు. అంత రుచిగా ఉంటుంది ఈ కారము. ఈ విధంగా మనము ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవాలి. కారానికి ఎప్పుడైనా ముదురాకులు తీసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారా, ఇలాగా క్రిస్పీగా మారిపోతాయి, డ్రై అయిపోతాయి లీవ్స్ అన్నీ. మంచి క్రంచీ సౌండ్ వస్తుంది కదా. క్లైమేట్ అంతా వేడిగా ఉంటే 1 డేలో ఆరిపోతాయండి. ఓకే, ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి రెబ్బలు ఒక గర్భం వరకు తీసుకోవాలండి, పెద్దది. ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. వీటన్నిటిని 2-3 స్పూన్స్ వరకు తీసుకొని మనం ముందుగా కళాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి టాసింగ్ కోసం. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనకి ఇవన్నీ కొంచెం స్లోగా వేగుతాయి కాబట్టి ముందుగా పప్పులన్నీ వేసుకుందాము. ఎండుమిర్చి లాస్ట్లో వేసుకుని తొందరగా వేగిపోతాయి కాబట్టి మినప్పప్పుని, పచ్చిశనగపప్పుని, ధనియాలని, జీలకర్రని, చిన్నుల్లిపాయలని మొత్తం మంచిగా టాస్ చేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అన్నీ తొందరగా మాడిపోతాయి. వెల్లుల్లిపాయకి పైన ఉన్న పొట్టంతా తీసేయాలండి. మనం ఈ మునగాకు పొడిని దోశల్లో కూడా పైన టాసింగ్ చేసుకొని మంచిగా కారం దోశలాగా అలా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇట్లా ఇవన్నీ మనము మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎండుమిర్చి ముందుగా వేయకూడదండి, తొందరగా మాడిపోతాయి. అవి మాడటం వలన మనకి కారం కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటే కారం అనేది మంచి కలర్లో వస్తుంది. మునగాకు ఏ కలర్లో ఉందో, గ్రీన్ కలర్లో, అదే కలర్లో వస్తుందండి. మీరు చూస్తారు కదా ఫైనల్గా, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను 70% వరకు వేగిపోయినాయి దినుసులన్నీ. అప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా మీడియం ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చే వరకు మనం టాస్ చేసుకోవాలండి. ఇప్పుడు మన దినుసులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము. కొంచెం చల్లారినాక మిక్సీ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే డ్రై లీవ్స్ని
మునగాకుని కరివేపాకుని కొంచెం లైట్గా టాస్ చేసుకున్నాము. అంటే ఆకు వేడయ్యేంత వరకు టాస్ చేసుకుంటాం అంతే. ఆల్రెడీ మనకి లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినాయి, అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయింది. మనం జస్ట్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అక్కడక్కడ డ్రై చేసుకోవడానికి కోసమే వేడి చేసుకుంటున్నాము. ఇట్లా ఈ విధంగా మనము కింద నుంచి తిప్పుకుంటూ ఉండాలి, అడుగున ఏమి ఆకులు మాడిపోకుండా. కొంచెం ఆకులు చేంజ్ అయిందంటే మనకి కారం కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది. మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము దినుసులన్నీ మిక్సీ చేసుకోవడానికి కోసం కొంచెం చింతపండుని పులుపు కోసం యాడ్ చేసుకొని సరిపడంత గళ్ళుప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా. ఇప్పుడు చూసారా, ఆకు మంచి ఇలా చల్లారిన తర్వాత మంచి క్రిస్పీగా పొడి అయిపోతుంది అనమాట. దీన్ని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. చూసారా, ఇలాగా మనము మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మునగాకుని వేసుకుంటూ కొంచెంగా వేసుకుంటూ మిక్సీ చేసుకుందాం. మొత్తం ఒకేసారి మన జార్లో పట్టదు, అప్పుడు మునగాకుని కొంచెం వేసుకుంటూ మిక్సీ చేసుకుందాము. చూసారా, మంచిగా మెత్తగా అయిపోయింది ఆకులతో సహా అన్నీ. ఎటువంటి కలర్ ఇంత కూడా చేంజ్ అవ్వకుండా వచ్చింది చూసారా అండి. కారము గ్రీన్ కలర్లో ఇట్లా ఈ విధంగా మంచి కలర్తో కారం చాలా టేస్టీగా కుదిరింది. ఇప్పుడు మనము కారాన్ని మంచి గ్లాస్ కంటైనర్లోకి డిష్ అవుట్ చేసుకుందాము. నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను వేడి అన్నంలోకి ఒక 1 స్పూన్ కారం వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాను. సో గుడ్ అండి, ఉప్పు కారం మంచిగా సరిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.